ఆంధ్రప్రదేశ్కు వానగండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీరం వైపు దూసుకెళ్తోంది. ఇవాళ అర్ధరాత్రికి ఉత్తరాంధ్ర ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రకాశం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు అలర్ట్ చేశారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సాగర్ తీరంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మనం చూస్తున్నాం ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారబోతుందని చెప్తుంది వాతావరణ శాఖ. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాజు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీరం వైపు దూసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ అర్ధరాత్రికి ఇది ఇంకా తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఏ జిల్లాలకు ఎటువంటి ఎఫెక్ట్ ఉంది, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకున్న ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో గత 2 రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఈ రోజు అయితే ఇప్పటికీ వాయుగుండంగా మారినట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు. అది ఇవాళ రాత్రి గోపాల్పూర్, పారాదీప్ మధ్య ఒడిశా, ఉత్తరాంధ్రాల మధ్యలో అయితే తీరం దాటే అవకాశాలు కూడా ఉన్నట్టు అయితే అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే విస్తారంగా పడుతున్న పరిస్థితుంది. మరోవైపు చూసుకుంటే వాయుగుండ ప్రభావంతో పశ్చిమ మధ్య దాన్ని ఆనుకుని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో తీరం వెంబడి దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని చెప్పి గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ రోజు చూసుకుంటే విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, యానం, అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అదేవిధంగా తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఉవ్వెత్తున అలలు ఎగసిపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పోర్టులో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, పోర్టు సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోర్టులకు కూడా ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరోవైపు సముద్రంలో చేపల వేట కూడా నిషేధం అయితే విధించింది. రాబోయే 48 గంటల పాటు అయితే దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి అయితే వాతావరణ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నానికి 300 కిలోమీటర్లు, గోపాల్పూర్ కి 330 కిలోమీటర్లు, పారాదీప్ కి 400 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ వాయుగుండం కేంద్రీకృతం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇది రాత్రికైతే తీరం దాటే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాబోయే 48 గంటల్లో కూడా ఇంకా తీవ్రమైనటువంటి వర్షాలు, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరంలో అయితే ఈ ఈదురుగాలు 75 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితుంది. దీంతో వచ్చే 48 గంటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ది అప్డేట్.